సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము ఒక ఆరాధన ఉంటుంది. 9 గంటలకు ఈస్టర్ ఆరాధన. ప్రతి వారు కూడా రాసుకోవచ్చున్నాం. 9 నుంచి 9 వరకు విజ్ఞాన ప్రార్థన, 9:30కు ప్రత్యేక ప్రారంభించబడుతుంది. ప్రతి వారు సకల రండి. ప్రార్థన అనంతరము ప్రేమ విందులో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను. నేటి యొక్క ఉదయకాలం మీ అందరూ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసు ప్రభు వారు ఈ దినాన ఆయన పునరుద్ధరణని మనం నమ్ముచుంటాం. దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. లేఖన ప్రకారము 3వ దినమున లేపబడెను. నిజమే. ఆయన ఆదిలోనే ప్రారంభించబడిన తన ఆశ, తన కుమార్తె మరలా పరలోక రాజ్యానికి రావాలి. దాని కొరకు అనేకమైన ప్రయత్నాలు చేసి చివరికి తానే శరీరదారుడుగా ఈ లోకమునకు వచ్చాను. ఈ లోకమునకు వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాను. కలువరి గిరిలో రక్తాన్ని కాచి మరణించాను. తదుపరంట ఆయనను సమాధిలో పాతిపెట్టబడాను, సమాధిలో భద్రపరచబడాను. ఆదివారం తెల్లవారు జామున ప్రకాశమైన వెలుగు అక్కడ కనబడిందంట. ఆయన మహిమ శరీరంతో లేపడినాడు. అక్కడ తెలియబడుతుంది ఆయన వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఆయన శరీరం కూడా మహిమతో నింపబడింది. మనం ఏదైనా తోటలో చూసినట్లయితే శరీరదారులమే, కానీ వారు నగ్నముగా ఉన్నా ఏ భయం లేదు, సిగ్గు లేదు. కారణం ఏమిటంట, అది మహిమ శరీరం అన్నది. మరలా ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన పునరుద్ధరణప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టలేదు. అదే శరీరముతో ఆయన లేపబడినాడు. నా ప్రియ సంగమా, అదే మనకు తెలియబడుతుంది. ఆయనే పునరుద్ధానము, జీవము. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క లేఖనం ఏమిటి అంటే ఆయన మరణించి మరలా లేపబడము. ఈ లోకంలో అనేక మంది ఇది చూసి అనుకున్నారు, మేము లెగిస్తాం అనుకున్నారు, కానీ ఈ రోజుకి ఆ పాతాళంలోనే పాతి పెట్టబడ్డబన్నారు. వారి యొక్క శరీరము కుళ్ళిపోయినది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం మాత్రమే మహిమతో నిలబడింది. ఎందుకు ఆయన లేపబడ్డాడంటే మనలను విజయవంతులుగా చేయడం కొరకు. పాపానికి జీతము మరణమంట, కానీ క్రీస్తుయందు విశ్వసించిన వారు జీవించబడతారు. వారెన్నడూ ఇంకా మరలా తట్టబడిన అవసరం లేదు. వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ప్రకారం ఉంటారో దేవుడు దీవిస్తారు. నిజంగా ఆ యొక్క సాక్ష్యం మా తండ్రి గారి జీవితంలో ఆయన ఎన్నో వ్యసనాలతో ఉండేవారు, ఎంతో పాపం చేస్తుండేవారు. కానప్రి సంగమా, యేసు పునరుద్ధరణ క్రీస్తు ఆయనలో జన్మించినప్పుడు ఈ యొక్క 30 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 30 సంవత్సరాల్లో ఆయన ఎన్నడూ మరలా తన యొక్క పాపంలోకి వెళ్ళలేదు. ఆయన ఎన్నడూ కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా చెడుకు వెళ్ళలేదు. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. ప్రియకుమార కుమార్తె, ఈ ఈస్టర్ నీ జీవితంలో ఎటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఒకవేళ ఈరోజు నిజముగానే ప్రభువైన యేసుక్రీస్తు లేపబడిన ఆనందం ఏముందంటే దానికి కారణం ఎలాగుండాలి తెలుసా? మనం మార్పు చెంది ఉండాలి. మనము కూడా ప్రభువైన యేసు మార్గంలో ఉండాలి. యువదే కలిసిన ప్రసంగమా, త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వాక్య ప్రకారం జీవిద్దాము. ఆయన వాక్యంలో ఆయన లేచిన ఆ శుభవర్తమానం అనేక మందికి ప్రకటిద్దాం. దేవుడి యొక్క మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలేని వారి జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాను దీవెనలతో నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు ప్రతి వాటిని మీరు తీసేయమని దేవానికి వందనాలు. ఇగో నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేరుస్తూ నీ కృపాక్షను నింపండి. వారి పట్ల నీ ఉద్దేశాలు నెరవేర్చండి. వారు ఏదైనా అడుగుతున్నారో వాటినైనా మీరు సంపూర్ణంగా తీస్తూ నీ కృపాక్షములు దయచేయమని, ఆయన మరొక ఈ పునరుద్ధాన శుభవార్త అనేక మంది చేయటకు సహాయం చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభునందు నమ్మకుంచండి. ఆయన పునరుద్ధరణ శుభవార్తను అనేక మందికి ప్రకటించండి. దేవుడు దీవించును గాక.